మనం బేసిక్గా ఇప్పుడు తయారు చేసుకునేది వెజ్ ఫ్రైడ్ రైస్. లైక్ బోర్ కొడుతుందని మేము ఒక చిన్న రెసిపీ ప్రిపేర్ అవుతున్నాం. బేసిక్గా ఇది మనం ఓవరాల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అలాంటి రెసిపీ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ఇంకా ఇక్కడ తీసుకున్నారు క్యాప్సికమ్, క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీ, పొటాటో, టమాటో అండ్ ఆనియన్ చెప్పాను కదా, ఇలాంటిది ఒక 2 అనమాట. ఇక్కడ ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది, గరం మసాలా పౌడర్ మనం ఆల్రెడీ ఇవంతా ప్రిపేర్ అయి ఉంది. ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకున్నాము. కప్ కాదులే కానీ ఒక చిన్న మగ్ అనమాట. మాకు కావాల్సిన అమౌంట్లో మేము తీసుకున్నాము. దీన్ని ఒక 1 టైం వాష్ చేసి అలా పెట్టామన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ వేసి బ్రౌనిష్గా వచ్చాయి. అండ్ వీటి తర్వాత పొటాటో వేసుకోవాలి. ఈ పొటాటో కూడా వేగాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవచ్చు, అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లైట్గా వేగితే సరిపోద్ది, ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తున్నాను కనుక ఈజీగా బాయిల్ అయిపోతాయండి అన్నీని. ఈ పొటాటో వేగాక జస్ట్ లైటిల్ బిట్ వేగాక నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను, 1 స్పూన్. ఇది కూడా కొంచెం అటు ఇటు వేగాక అలా కలుపుతూ ఉండండి. కలుపుతుంటే మొత్తం మిక్స్ అవుతుంది కనుక ఇది జస్ట్ కొద్దిగా వేగాక గరం మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. ఇది కూడా 1 స్పూన్ ఓన్లీ అండ్ లిటిల్ బిట్, ఎందుకంటే కొద్దిగా స్పైసీగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇలాగా 1 or 2 minutes కంపల్సరీ మసాలా వేగేలా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మసాలా స్మెల్ వస్తుంది కనుక ఆయిల్లో మసాలా మనం వేగాలి. ఈ మసాలా వేగాక వెంటనే మనం క్యారెట్స్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా అటు ఇటు వేగిన వెంటనే క్యాప్సికమ్, వేసుకుని 1 minute మళ్ళీ 1 minute అటు ఇటు ఫ్రై చేయాలి. క్యాప్సికమ్ వేగింది కదండి. ఇప్పుడు అన్ని టమాటోస్ తీసుకొని, టమాటో ఎందుకు ఫస్ట్లో వేస్తామంటే ఈజీగా అయిపోతుంది కదా, టమాటో ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో టమాటో వేసుకుంటున్నాము. ఈ టమాటో వేసుకున్నప్పుడు మనం తగినంత సాల్ట్, మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. టమాటో ఈజీగా అయిపోతుంది కనుక నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ మొత్తం వాటర్ అంతా చూడండి అందులోకి వచ్చింది, డ్రైగా అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుంటాము. రైస్ వేసుకొని ఇది 2 minutes అండి, ఇలాగే 2 minutes కలుపుతూ ఉండాలి. మసాలా బాగా రైస్ పడుతుంది ఇలా కలపడం వల్ల. ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్ అండి. ఎప్పుడు ఆకలనిపించినా, ఎప్పుడు తినాలనిపించినా స్పైసీగా, వెదర్ మాత్రం కూల్గా ఉన్నప్పుడు చేసుకోండి విత్ చికెన్ కర్రీ. మాకు ఇప్పుడు వర్షం పడుతుంది అందుకే చేసుకుంటున్నాము. చాలా స్పైసీగా, వెరీ గుడ్ టేస్ట్. మీరు కూడా ఆస్వాదిస్తారు, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు రైస్ 1 cup దీంతో తీసుకున్నాం కనుక దీంతో 2 cups వాటర్ వేయాలండి. పోయాలి.
ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుంది, మెత్తగా అయిపోతే బాగోదు టేస్ట్. ఇదంతా అయిపోయాక ఇప్పుడు నేను సాల్ట్ చూస్తున్నానండి, సాల్ట్ టేస్ట్ చూస్తున్నాను. మాకైతే సరిపోయింది. సో అంతా ఒకసారి కలిపేసాను. ఇప్పుడు జస్ట్ లాస్ట్లో ఇంకా కుక్కర్ పెట్టేయాలండి. ఫైనల్లీ విజిల్, నేను విజిల్ కూడా పెట్టేశాను. ఇది 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే మీకు ఏంటంటే ముద్దగా అయిపోతుంది అనుకుంటే 2 విజిల్స్ తర్వాత కొంచెం సేపు ఉంచి ఆఫ్ చేసేయండి స్టవ్, అంతే. ఎప్పుడు కుక్కర్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి కుక్కర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, విజిల్ అయిపోయింది, తీసేస్తున్నాను నేను. ఫస్ట్ విజిల్ చేయాలి, లేకపోతే మొహం మీద ప్రెజర్ తన్నేస్తుంది. టమాటో రైస్ రెడీ, టమాటో వెజిటేబుల్ రైస్. ఇప్పుడు ఒకసారి పైన కిందని మనం స్లోగా ఇది చేస్తే, ఎందుకంటే లాస్ట్లో ఉండిపోతాయి కదండి అన్నీ, కుక్కర్ కదా. వావ్, స్మెల్ ఎంత బాగుందంటే, మన టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ స్మెల్ అయితే అదోసండి. ఓకే, నేను ఒకసారి మొత్తం అంతా ఇది చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో అని. ఫ్రెండ్ చూడండి టేస్ట్ చేస్తుంది. బాగా ఆకలిస్తుంది నిజంగా, సీరియస్లీ స్పైసీగా తినాలని ఎప్పటి నుంచో ఉంది. చాలా బాగుందండి. మసాలా అయితే అసలు టేస్ట్ ఎలా అనిపిస్తుంది నిజంగా. హౌ ఇస్ ఇట్ రష్మిత? చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ. అదంతా బాగా ఉడికింది. ఓకే, మీరు రెసిపీ చూసారు కదా, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.